డెలివరీ అయిన తర్వాత ఒక బేబీ మోస్ట్లీ 22-23 గంటలు నిద్రపోతుంది. బేబీ ఎప్పుడు ఏడుస్తుంది? తనకు ఏదైనా డిస్కంఫర్ట్ ఏర్పడినప్పుడు, అంటే ఆకలి అయినప్పుడు కానీ, ఎలిమినేషన్ యూరిన్ పోయినప్పుడు కానీ, మోషన్ పోయినప్పుడు కానీ, డిస్కంఫర్ట్ ఉన్నప్పుడు ఏడుస్తుంది. అప్పుడు ఏడుస్తున్న సందర్భంలో పిల్లల్ని ఇమ్మీడియట్లీ మీరు అటెండ్ కావాలి. అది ఎప్పటి వరకు? దాదాపు ఇంచుమించు 2 years వరకు. అప్పుడు తండ్రి యొక్క ప్రెజెన్స్ ఎందుకు అవసరం, తల్లి యొక్క ప్రెజెన్స్ ఎందుకు అవసరం? పురుటి నొప్పులతో బాధపడుతున్న మహిళ అన్ని విషయాల్లో, అన్ని సందర్భాల్లో తన బేబీని కేర్ టేకర్ చేయలేదు. ఎందుకంటే పురుటి నొప్పులతో ప్రసవించి ఒక బెడ్ పైన పెట్టుకున్నటువంటి ఆ స్త్రీ బిడ్డను లేచి ఉయ్యాల నుంచో పక్క నుంచి పట్టుకొని కొన్ని పొజిషన్లో తను పాలేవాల్సి వస్తుంది. అప్పుడు ఎవరు అతి ముఖ్యమైన వ్యక్తి అంటే భర్త, బేబీ యొక్క తండ్రి. ఆ యొక్క రెండు వారాల కాలం అని తక్కువే చెప్పాలంటే, శాస్త్రీయంగా చెప్పాలంటే తక్కువ టైమే. తండ్రి కూడా ఇంచుమించు ఒక 2 నెలలు, ఎందుకంటే ఆ స్త్రీ పురిటి నొప్పుల నుంచి, ఆ పెయిన్స్ నుంచి రికవర్ అయ్యి తను నిదానంగా కోపప్ కాగలిగేంత వరకు ఉండగలిగితే ఆ స్త్రీకి కొంచెం గిల్ట్ ఫీలింగ్ లేకుండా ఉంటుంది. ఉదాహరణకు చూడండి, ఒక స్త్రీ ప్రసవం అయిపోయిన తర్వాత చాలా రకాలైనటువంటి ఇన్హిబిషన్స్ ఉంటాయండి. చాలా రకాల ఇన్హిబిషన్స్ ఉంటాయి. ఆ ఇన్హిబిషన్స్ ఎవరితో చెప్పుకోగలిగితే 2 వ్యక్తులు, ఒకటి తల్లి, 2 భర్త. ఇక్కడ ఇన్హిబిషన్స్ లేకుండా మమేకం కాగలిగి, కోపాడగలిగి, లేదా చెప్పగలిగి, చేపించుకోగలిగేది ఈ ఇద్దరి దగ్గరే. వీళ్ళిద్దరి యొక్క ప్రెజెన్స్. ఒకవేళ ఆ మహిళకి తల్లి లేకపోతే భర్త అవసరం చాలా ఉంటుంది. ఆ తర్వాతే అత్తమ్మ గారే కానీ, ఆడపడుచులు కానీ ఎవరన్నా, కానీ వాళ్ళ జీవన విధానంలో వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. కనుక భర్త చాలా ముఖ్యం. ఇక్కడ ఈ రెండో విషయం ఏంటంటే, ఏదైతే బేబీ పుట్టిన తర్వాత ఆ యొక్క బేబీకి సెక్యూరిటీ ఏంటంటే, ఒక తల్లి చర్మాన్ని స్పర్శించుకుంటే ఆ యొక్క స్కిన్ టోన్ కానీ, హార్ట్ బీట్ కానీ, టెంపరేచర్ కానీ తల్లి యొక్క టెంపరేచర్కి, స్కిన్ టోన్కి సమానంగా ఉంటుంది. కనుక బేబీ సెక్యూర్గా, వామ్త్గా ఉండేదానికి అవకాశం, లవ్ అండ్ ఎఫెక్షన్ అక్కడే వస్తుంది. మోస్ట్లీ మనకు తెలిసిన ప్రతి ఒక్క గైనకాలజిస్ట్ కూడా ప్రసవం అయిపోతున్న బేబీని తల్లి యొక్క చెస్ట్ పైన పడుకోబెడతారు. ఎందుకంటే ఇట్స్ ఎ సెక్యూర్ ప్లేస్.